హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ మండే వీడియో, వీరభద్రుని సంబరం అనమాట. ఆ రోజు వీడియో నేను పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఇక్కడ శక్తి వేషాలు కూడా వేశారనమాట. వాళ్ళు అవి కూడా అరేంజ్ చేశారు. శక్తి వేషాలు, కాళికా నృత్యం అనమాట. స్టార్టింగ్ ఇంకా చాలామంది వేరే ఊరి నుంచి రావాల్సి ఉంది వీరభద్రుల్ని తీసుకుని ఎత్తడానికి. సో ఈ టైంలో అవి కాళికా నృత్యం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ అందరూ వచ్చేసారు. నాకు తెలిసి 100 అబోనే ఉంటాయి వీరభద్రులు. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఎత్తుకొని మేము కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఈవిడ దేవుడమ్మ. అంటే ఇప్పుడు మనము ఈ వీరభద్రులందరినీ ఆమె గద్దె దగ్గరే ఉంచుతాము. ఇక్కడ అందరం కాలువ దగ్గరికి వెళ్ళాము. స్నానం అయ్యి చేసిన తర్వాత ఇక్కడ పూజ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యాము. ఫస్ట్ ఇయర్ అయితే మేము ఉన్నాము, లాస్ట్ ఇయర్ లేము. సెకండ్ ఇయర్ అనమాట. ఇప్పుడు థర్డ్ ఇయర్. ఈ ఇయర్ మేము సంక్రాంతికి ఊరు రావడం, నెక్స్ట్ మండే సంబరం రావడం వల్ల ఊర్లోనే ఉన్నాము. ఈ వీరభద్రుని నేను మా హస్బెండే ఎత్తుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ ఎవరైతే లోపల నుంచి తీసుకొచ్చి ఎత్తుకుంటారో వాళ్ళే చివరి వరకు ఎత్తుకుని పూజ అంతా చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. సో మా హస్బెండ్ నేను ఎత్తుకుంటాను ఈసారి అని అన్నారు. సో తనే ఎత్తుకున్నారు. కాలువలో స్నానం చేసి ఇక్కడ పూజ చేస్తున్నాము. ఫస్ట్ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూజ చేయాలి. పువ్వులు అన్నీ అలంకరించాలి. అవే చేస్తున్నాం. ఫస్ట్ విఘ్నేశ్వరుని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టి తర్వాత మన వీరభద్రుడికి సేమ్ అలానే పూజ చేయాలన్నమాట. పసుపు కుంకుమ అక్షంతలు గంధము పువ్వులు అవన్నీ వేసి పూజ వీరభద్రుడు అంటే ఎవరో తెలుసా మీకు? ఒకవేళ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మ్యారేజ్ కాకుండా ఎవరైనా పిల్లలు చనిపోయి ఉంటే వాళ్ళ నక్షత్రము వాళ్ళ జాతకము బట్టి వీరభద్రులు అవుతారంట. సో ఇలానే మా ఫ్యామిలీలో మా బ్రదర్ అనమాట, నాకంటే ముందు తను వీరభద్రుడు అయ్యారు. సో మేము చాలా ఇయర్స్ పట్టిందనమాట ఇలా మేము పూజ చేయడానికి, గద్దెకి ఇవ్వడానికి. యాక్చువల్లీ అయితే ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. రోజు తడిమడి అంటే రోజు ఎవ్రీ మార్నింగ్ పూజ చేయాలి, ఈవినింగ్ కూడా పూజ చేయాలి, ప్రసాదం పెట్టాలి. మనం ఎలా అయితే ఫుడ్ తింటామో అలానే దేవుడికి కూడా ప్రసాదం పెట్టాలి. మనకి అన్ని రోజులు పాసిబుల్ అవ్వదు కదా. సో మేము అన్ని రోజులు మేము చేయలేము అన్నట్టు మేము గద్దెకి ఇచ్చామన్నమాట. ఈ సంబరంకి మనము కొంచెం అమౌంట్ అవంతా ఇస్తే వాళ్ళు ఈ సంబరం చేస్తారు. ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో మండే రోజున మనము ఈ సంబరం అయితే జరిపించుకోవచ్చు. ఇప్పుడైనా ఇక్కడ జరిపించవచ్చు, లేదంటే తీసుకెళ్ళి మన ఇంట్లో చేయించుకోవచ్చు. ఆమె చేస్తున్నప్పుడు ఇంకా మనము అక్కడ ఇచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అది అవ్వదు కదా. ఎప్పుడైనా మ్యారేజెస్, గృహప్రవేశాలు అలాంటివి ఉన్నప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా సంబరం అయితే చేయించుకోవచ్చు. మేము ఇక్కడ ఇచ్చి 3 years అవుతుంది. ఇది థర్డ్ ఇయర్. ఇక్కడ ఆమెనే అమౌంట్ చెప్తుంది అనమాట, ఒక సర్టెన్ అమౌంట్. ఆ అమౌంట్ మనం ఇస్తే ఆమె చేసి మనము జస్ట్ పూజకి కావాల్సిన సామాన్లు తీసుకెళ్తే ఇక్కడ పూజ అంతా మనమే చేసుకోవాలి. కానీ అక్కడ అరేంజ్మెంట్స్, డప్పులు వాళ్ళు, వీరభద్రుని దండకం చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఆమెనే అరేంజ్ చేసుకుంటుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే వాళ్ళందరినీ మనమే చెప్పుకోవాలి, మనమే పిలిపించుకోవాలి. ఇక్కడ మేము కొంచెం అమౌంట్ అంటే ఆమె చెప్తుంది ఎంత అమౌంట్ అని. ఆ అమౌంట్ మనం ఇస్తే ఒక రైస్ బ్యాగ్ ఒకటి ఇస్తే అన్నీ ఆమె చూసుకుంటుంది. అందరికీ అన్న సంతర్పణ కూడా పెడతారనమాట. వచ్చిన వాళ్ళందరికీ, మనతో పాటు ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా అక్కడే ఉంటాయి. అన్నదానం జరుగుతుంది. ఇక్కడ పూజ చేస్తున్నాము అనమాట. ఈ వీడియో కొంచెం స్లో మోషన్లో ఉంది, సో అందుకే అలాగా ఉందన్నమాట. ఫస్ట్ ఇచ్చినప్పుడు వీరభద్రుడు చిన్నదే ఉంది, చిన్నది ఇచ్చాము. అక్కడ మారిపోతాయి, ఎవరిది ఏది అనేది తెలియదు. మనం ఒక పళ్ళెము, పడగ ఉంది కదా, అలాంటి దాని మీద మన పేరు రాసుకుంటే మనం దాన్ని తెలుస్తుంది. ఈ పడగ కూడా ఈ ఇయరే మేము తీసుకున్నాం. మేము అనుకున్నాం ఫస్ట్ ఇయరే మా హస్బెండ్ నేను కూడా అనుకున్నాము నెక్స్ట్ ఇయర్కి తీసుకొద్దాము ఇలా పడగ, అందరికీ ఉన్నాయి, మనది చిన్నది లేదు అన్న ఫీలింగ్ ఉంటే మా హస్బెండ్ అన్నారు నెక్స్ట్ ఇయర్ మనం వస్తే తీసుకొస్తాంలే అని అన్నారు. లాస్ట్ ఇయర్ రాకపోవడం వల్ల తీసుకోలేదు. ఈ ఇయర్ ఎలానో ఉన్నాము
అని అంటే కొంచెం తక్కువ బడ్జెట్లోనే వచ్చింది. మేము తీసుకున్నాము. తీసుకుని పెట్టామన్నమాట. పెట్టి పూజ చేసి అలంకరించాము. చాలా బాగా అనిపించింది నాకు. ఫొటోస్ కూడా కొంచెం యాడ్ చేస్తాను నేను వీడియోలో. ఈ పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ మనము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అంతా నడిచి వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా నడిచే రావాలి. వచ్చేటప్పుడు ఏంటంటే మనము ఒకరికొకరు మార్చుకోవచ్చు. ఎవరైనా అనుకున్నాను నేను కూడా ఎత్తుకోవాలన్నట్టు తీసుకుని ఎత్తుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఫస్ట్ ఎవరైతే ఎత్తుకున్నారో మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయాలి. మధ్యలో ఎంతమంది అయినా మారచ్చు. అది కూడా కాలువ దగ్గరనే స్నానం చేసి వచ్చిన తర్వాతే. అప్పుడైతే మార్చుకోవచ్చు. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే మార్చకూడదు. ఫస్ట్ అంతా మా హస్బెండ్ ఎత్తుకున్నారు. చాలా ఫాస్ట్గా నడిచేసేవారు ఆయన. ఆయనతో మేము నడలేకపోయేవాళ్ళం. మా అమ్మ, నేను, మా డాడీ, మా చెల్లి వెనకాలే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళేవారు. వచ్చేటప్పుడు నేను మా అమ్మ అందరం అలా మార్చుకున్నాము. ఇక్కడ స్టార్ట్ అయ్యాము జమ్మి చెట్టు దగ్గరికి. ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన ఎత్తుకున్నారు. దీపారాధన ఏంటంటే అది ముందే కొండెక్కిపోయింది. సో మళ్ళీ అక్కడ వెలిగించుకోవచ్చు మనం జమ్మి చెట్టు దగ్గర. అది ఎత్తుకుని పట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొండెక్కిన తర్వాత మేము అక్కడ పెట్టేసాము అలా. ఇదిగోండి ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే జరుగుతుంది. మేము పక్కనే పెట్టి పూజ చేసుకుంటున్నాము. ఇంకా చూడండి ఇక్కడ అందరూ వాళ్ళ వీరభద్రులకి పూజలు చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఎత్తుకొని పూజ అంతా అయిన తర్వాత ఎత్తుకొని మళ్ళీ మేము ఆ గద్దె దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఇచ్చేసాము వీరభద్రుడిని. లోపల పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు కాళికా నృత్యం జరుగుతుంది. మార్నింగ్ జరిగింది, ఈవినింగ్ కూడా జరిగింది. కొంతసేపు చూసాము. చూసిన తర్వాత వెళ్దాం అనేసి చూస్తున్నాము. చూడండి ఇదిగో వీరభద్రుడు ఎంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.